ఎట్టకేలకు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితకు బెయిల్ మంజూరైంది. ఈడీ కేసులో ఆమెకు బెయిల్ వచ్చింది. సుమారు గంటన్నర వాదనల తర్వాత బెయిల్ మంజూరు చేస్తున్నట్లుగా ఉన్నత న్యాయస్థానం తెలిపింది. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. గత కొన్ని నెలలుగా కవిత జైల్లోనే ఉండడం, అసలు బెయిల్ వస్తుందా లేదా మధ్య ఈరోజు ఒక ఉత్తిత్వమైన వాతావరణం నెలకొంది, ఒక ఉత్కంఠ నెలకొంది. సో ఎట్టకేలకు బెయిల్ రావడంతో ఫుల్ జోష్లో బీఆర్ఎస్ శ్రేణులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఇప్పటికే కేటీఆర్ గారు అవనండి, హరీష్ రావు గారు అవనండి, వీళ్ళందరూ కూడా ఢిల్లీలోనే ఉన్నారు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ లైవ్లో అందిస్తారు. నవీన్, చెప్పినటువంటి పరిస్థితి జరుగుతుంది. ఎందుకంటే ఈడీ కేసు అనేక సార్లు కూడా విచారణ చేపడం జరిగింది. అందులో ఉన్నటువంటి కొన్ని సాక్ష్యాలు కూడా పూర్తి స్థాయిలో కవిత ధ్వంసం చేస్తారని చెప్పి మాత్రం ఇటు కవిత తరఫునటువంటి న్యాయవాదులు కూడా వివరించారు. ముఖ్యంగా ఈ ఫోన్ సంబంధించినటువంటి విషయాలు చూసుకుంటే ఈ ఫోన్ పూర్తి స్థాయిలో కూడా ధ్వంసం చేయలేదు, కేవలం కావాలని చెప్పి ఈడీ అధికారులు కవితపై కొన్ని ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి కూడా కవిత తరఫున న్యాయవాది ముకుల్ రోహత్గి కూడా వారు ఈ యొక్క వాదన కూడా వినిపించేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే దాదాపు గంటల పాటు ఈ వాదన విన్న తర్వాత కోర్టు కూడా ఇవన్నీ అంశాలను పరిగణించుకున్న తర్వాతనే ఈరోజు కవితకి ఈడీ కేసులో మంజూరు కూడా చేయడం జరిగింది. ఊరట కూడా కల్పించినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది దాదాపు చాలామంది ఈ కేసులో కూడా ఉండడం జరిగింది. వారికి కొంతమంది బెయిల్ కూడా రావడం జరిగింది. బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అనేక మందిని సాక్ష్యాలు కూడా తీసుకోవడం జరిగింది. ఇవన్నీ అంశాలపై సుప్రీంకోర్టు ఈరోజు ఈ యొక్క వాదనలు కూడా విన్న తర్వాతనే ఈ యొక్క బెయిల్ కూడా మంజూరు చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే మార్చి 15వ తారీఖున ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన కేసులో ఈడీ అధికారులు కవితని అరెస్ట్ చేశారు. దాని తర్వాత సిబిఐ అధికారులు కూడా అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అప్పటి నుంచి కవిత తరఫున న్యాయవాదులు ట్రయల్ కోర్టును కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. దాని తర్వాత అక్కడి నుంచి హైకోర్టు కూడా అప్రోచ్ కావడం జరిగింది. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు కూడా అప్రోచ్ కావడం జరిగింది. కానీ 5 సార్లు రిజెక్ట్ అయిన తర్వాత ఈరోజు కవితకి బెయిల్ కూడా మంజూరైనటువంటి పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఎంతో ఉత్కంఠంగా ఉదయం నుంచి కూడా సుప్రీంకోర్టు దగ్గర ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అంటే మొదటి నుంచి కూడా కేటీఆర్ ఈ అంశాన్ని కూడా ప్రస్తావించారు. అంటే కవితకి ఖచ్చితంగా బెయిల్ వస్తుంది, అతి త్వరలో బెయిల్ వస్తుంది, ఈ వారం 10 రోజులు వస్తుందని చెప్పేసి రీసెంట్గా చెప్పడం జరిగింది. కానీ ఈరోజు బెయిల్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా హర్షం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా న్యాయం గెలిచింది, ఈడీతో పాటు సిబిఐ అధికారులు కావాలని చెప్పి తమపై అభియోగాలు మోపుతున్నారని చెప్పేసి కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. దాంతోపాటు కవిత ఈరోజు కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క బెయిల్ మంజూరైంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఒకటి ఉంటుంది. కాబట్టి అక్కడి నుంచి తీఆర్ జైలుకి కూడా దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఉంటుంది, డాక్యుమెంట్స్ కూడా అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కవిత ఈరోజు విడుదలవుతారా, లేకపోతే ఈరోజు సాయంత్రం విడుదలవుతారా, లేకపోతే రేపు ఉదయం తీఆర్ జైలు నుంచి విడుదలవుతారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. వర్మ, రైట్, థ్యాంక్ యూ సో మచ్.